వినీల నేత్రాలు ఎప్పుడు ఒక తపస్సులో ఉండేవాడిని, ఒక ట్రాన్స్లో లాగా. వారు నన్ను చూసి, నాయన, గంగోత్రిలో నీ సాధన జరిగే స్థలం ఒకటి నేను చెప్తాను, అక్కడ సాధన చెయ్యని. మిత్రులారా, గంగోత్రి మనం గుహలు అంటాం కదా, గంగోత్రిలో పెద్దగా గుహలు తక్కువే. నిర్మాణపూర్వకంగా సహజసిద్ధంగానే కాదు, రాతి కింద గుహలాగా చేసుకొని ఉంటారు ఎక్కువగా. పెద్ద పెద్ద బండరాలు ఉంటాయి, పెద్ద పెద్దవి. వాటి కింద కొంచెం మట్టి తీస్తే ఒక గుహలాగా ఏర్పడుతుంది. కానీ గురువుగారు చెప్పిన విషయం ఏంటంటే, గంగోత్రి వెళుతుంటేనే కుడి భాగంలో, అంటే కుడి గంగోత్రిగిన మనం వెళ్ళేటప్పుడు కరెక్ట్గా కుడి చేతి పక్క భాగంలో లోయ ఉంటుంది. మనం అలా ఎంటర్ అవుతాం. ఆ లోయలో జలపాతం ఉంటుంది. మనం చాలా ఎత్తులో ఉంటాం. గంగోత్రిలో మనం వెళ్ళేటప్పుడు కుడి చేతి పక్క లోయలో నుంచి తిరుగుతూ కొంచెం దూరంలోనే లోయ ఉంటుంది. లోయలోనే గంగ ప్రవహిస్తుంది. ఆ లోయలో ఒక పెద్ద గుండు ఉంది. ఆ గుండు కింద ఒక చిన్న స్వరంగం ఉంది. అక్కడ నువ్వు సాధన చెయ్యి. నీరు ఒకవేళ ఎక్కువ ఉన్నప్పుడు కూడా నీళ్ళల్లో మునిగి లోపలికి వెళ్తే అక్కడ లోపల ఒక గుహ ఉంటుంది. అక్కడ నువ్వు సాధన చేయి అబ్బాయి అని నాకు రహస్యం